మేడారం మహాజాతర నేపథ్యంలో జిల్లా పరిధిలో రోడ్ల పనులు, సైన్ బోర్డులు, భద్రతా ఏర్పాట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ల సేఫ్టీ కమిటీ సమావేశంలో భాగంగా రోడ్లు, భవనాలు, పోలీస్ కూడా, మున్సిపల్ కార్పొరేషన్, నేషనల్ హైవేస్, రవాణా శాఖల అధికారులతో సమన్వయమై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులు, సైన్ బోర్డుల ఏర్పాటు పనులను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. కటాక్షపూర్ వరకు రోడ్డు మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంతో పాటు జిల్లాకు సంబంధించిన అన్ని రహదారులు బాగుండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కల్వర్టులు, ఇరుకైన వంతెనల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, భవనాలు, నేషనల్ హైవేస్, మున్సిపల్ కూడా ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ మేడారం మహాజాతరకు భక్తులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రయాణించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట బారికేడ్లను సిద్ధం చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ, శ్రద్ధ శుక్లా, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే, ఏసీపీలు కిరణ్ కుమార్, కిషోర్ కుమార్, భోజరాజు, ఎంవీఐ కంచి వేణు, కూడా పీఓ అజిత్ రెడ్డి, ఆర్ఎన్బిడి సురేష్ బాబు తదితరులతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. Last time, when the integrated command control center we have a discussion it was about to reach completion by the GWMC office area that the junctions cover is to build. So slowly that networking will complete by next 1.5 months. Cameras around 300 cameras we have put in the critical area. Police department institution inputs prakarame junctions anitto CCTV cameras పెట్టాము. Now we have blind spots that is including cover we have additional cameras also, but these are like not typical CCTV, it's like advanced cameras. So we call it video feed as well. So critical even identify ఇంకేనా మా దగ్గర ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో విజిట్ ఇస్తాం, ఇంకేమైనా మిస్ అయినా ఏమైనా ఉన్నా కానీ దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేస్తాం. We have still additional camera points to be installed. Time to speak, so thanks to Rizwan. My understanding as the Medaram is coming and lot of traffic will be there in Warangal with a baga load ఉంటుంది. So అదే కోసం మనకు ఎక్కడ possible ఉంటే కనీసం half of the camera can be made functional in the shortest possible time. మనకు రెండు మా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఏసీపీ గోయరాజు గారు కూడా ఉన్నారు. మీరు కూర్చోండి, మేము కూడా మేడం చంద్రశేఖర్ కమిషనర్ గారు ఇక్కడ విజిట్ చేస్తాం. కానీ గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి. ఎందుకు మున్సిపల్ కమిషనర్ గారు మనం ఏం చెప్పలేదు సార్ చేస్తాం, బట్ మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఇది చేయాలి. తర్వాత ఐ రిక్వెస్ట్ ది GWMC ఇన్ఛార్జ్ whoever is looking ICCC because this is where is the result. So always keep the result in mind, and that result is lesser number of deaths, fatalities as well as the serious injuries. I think that continue if any other point comes. Thank you. అదేమైనా అవసరం ఉందా లేదా కైండ్లీ మైండ్ చూడండి, వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. ఆ రోడ్డు కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే రిటర్న్లో వస్తున్న మేడారంలో వచ్చే జాతర అంతా కూడా వచ్చే జనాలు మన ఊరుగొండ నుండి ఇంటి వస్తారు కనుక ఆ రోడ్డు ఒకటి కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆత్మకూరు నుండి వయా మనకు పెద్దాపూర్ మీదుగా మళ్ళీ ఒక్కపేటకు వచ్చే ఒక రోడ్డు ఉంది, అది మనకు కాశీబుగ్గ నుండి వెళ్తున్న రోడ్డు. అది కాశీబుగ్గ నుండి అక్కపేట నుండి పెద్దాపూర్, ఆత్మకూరు ఆ రోడ్డు కూడా వెరీ ఇంపార్టెంట్. రిక్వెస్ట్ చేసి ఇది చేస్తే మనకు చాలా వరకు క్లియర్ ఉంటుంది. బుష్ క్లియరెన్స్, తర్వాత రోడ్డుకు బోత్ సైడ్స్ ఎనీ బావులు కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నావా, ఇంకేమైనా మనం అటెండ్ కావాలనేది ఇది ఒక 2-3 డేస్లో మనం ఇన్స్పెక్ట్ చేసుకుంటే రాబోయే జాతర మనకు